మరొకసారి ప్రభు యేసుక్రీస్తునామములో వెనకున్న నాన్నగారికి అయ్యగారు వందనాలు. చాలా సంతోషం. బాగా వెనకున్నటువంటి వారిని అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజు ఒక వర్తమానాన్ని చక్కగా విందాం. దానికంటే ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియపరచాలి. ప్రతి శనివారం ప్రార్థన జరుగుతూ ఉంది. దయచేసి ప్రార్థన దేవుని మందిరాన్ని ఇంటికి నడిపించడం కాదు, మీరు దేవుని మందిరానికి రావాలి. స్తోత్రం కలుగుతుంది. మా ఇంట్లో ప్రార్థన పెట్టండి తప్పులేదు, కానీ శనివారం ప్రార్థన మాత్రం ఎవరు మానేది, సిద్ధపడాలి. కనుక శనివారం తప్పకుండా అనుకూలంగా ఉన్న వారు దేవుని మందిరానికి రావాలి. ఎవరు రావడం లేదు, ఎందుకు అనేవో నాకేమో అర్థం కావట్లేదు, కానీ ఆదివారం మాత్రం ప్రభు వారికి సమయిస్తూ ఉంది. కనుక ఈ విషయాన్ని నేను ఇలా చెప్పకపోతే పాస్టర్ గారు తప్పు అవుతుంది కనుక నేను చెప్తాను. ఖచ్చితంగా తప్పకుండా రావాలి. అనుకూలంగా ఉంది, మాకు ఖాళీగా ఉన్నవారు దేవుని సన్నిధికి రావాలి. కనుక శనివారం ప్రార్థన జరుగుతుంది, మరియు బుధవారం సాయంత్రం కూడా ప్రార్థన జరిగింది. ఇక్కడ నుంచి బుధవారం శనివారం తప్పకుండా దేవుని మందిరానికి రండి. మీకు దేవుని యొక్క దీవెనలు మెండుగా లభిస్తాయి, పుష్కలంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మీరు విందాం. సామెతల గ్రంథం రెండో సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ చరణం. ఆగమ్మా, దయచేసి రాకెట్లో చదవబాక, అందరు ఫీలింగ్, అందరు తీయాలి, అందరు బైబిల్ చూడాలి. రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వాక్యం. ఇప్పుడు చదవండి. దేవుడు యథార్థవంతుడు. చాలు చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటి? దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడైతే యథార్థవంతుడికే కార్యం చేస్తాడా, యథార్థత లేని వారికి కార్యం చేస్తాడా? మీరే చెప్పాలి. యథార్థవంతుడికే. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. స్తోత్రం కలుగుతుంది. యథార్థత లేని వారికి ఏం చేస్తాడు మీరు చెప్పాలి. అంటే ఆయన వారిని నిర్లక్ష్యం చేస్తాడు అంతే. దేవుడు స్తోత్రం కలుగుతుంది. ఆయన ఏం చంపడు. యేసయ్య రక్తం తాగడం కదా, రక్తం ఇస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుతుంది కాక. మరి ఈ మధ్య నేను ఒక జ్యోతిష్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తి నా వెనక కూర్చున్నాడు. నేను కూడా ఆయన ముందు సీట్లో కూర్చొని ప్రయాణం చేయవలసిన పరిస్థితి. ఆయన ఏం చేస్తున్నాడంటే, మీ ఇంటి మీద ఏదో ఒక దోషం ఉంది, ఆ దోషం పోవాలంటే అతను గుంటూరు నుంచి విజయవాడ వస్తాడు. అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడే అమ్మగారి గుడికి వెళ్ళి వస్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడే జస్ట్ అమ్మగారి గుడిలో నుంచి బస్ స్టాండ్లోకి వెళ్తున్నాడు చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఏమని చెప్తున్నాడు? మనం బహిరంగంగా మాట్లాడుకోకూడదు కాబట్టి వచ్చా అని చెబుతున్నాడు. కానీ అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? నాతో పాటు గుంటూరు నుంచి ప్రయాణం చేస్తాడు. ఈ లోకములో మనిషి శక్తిని బట్టి, మనిషి మాయోపాయాలను బట్టి బ్రతుకొచ్చేవో కానీ నా యేసు దగ్గరికి మాత్రం సెలవని కాదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడు యథార్థవంతుడు. ఆయన అన్యాయం చేసే వారికి అన్యాయమైనటువంటి కొలత, అది కూడా వారి జీవితంలో కూడా చక్కగా చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవరు ఏ కొలతతో కొలవబడితే అదే కొలతతో షేరు బియ్యం ఇస్తే షేరు బియ్యంతో ఆ కట్టను కొద్దిగా తీసేసి ఎవరైనా వెళ్ళాలి. ప్రతి వారం నేను చెప్పాల్సి వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, షేరు ఇంట్లో షేరు బియ్యంతో కొలవబడితే అదే షేరు ఇవ్వబడింది. షేరు బియ్యం ఇస్తే షేరు బియ్యం ఇస్తాడు. సమృద్ధి కలిగి ఉంటే సమృద్ధి ఇస్తాడు. నా యేసయ్య కూడా న్యాయానికి న్యాయం చేస్తాడు, అన్యాయస్తుడితో న్యాయం చేస్తాడు. ఏంటో తెలుసా? అన్యాయానికి అన్యాయం అని న్యాయమే చేస్తాడు. తెలుసు వారికి అది న్యాయమే. శిలువలో దొంగట్టాడు. మనం చేసిన దానికి ఇది న్యాయమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అలా ఒప్పుకునేవాడు ఎంతమంది ఉన్నారు ఇవాళ? శిలువలో కుడి పక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు. ఎడం పక్కన ఉన్నవాడు ఎడంగానే మాట్లాడతాడు. కుడి పక్కన ఉన్నవాడు దక్షిణ హస్తం కలిగిన వాడు కనుక దక్షిణ పుత్రుడు అని, అంటే సమీపంగా ఉన్నటువంటి కుమారుడు. ఎవరు సమీపంగా ఉన్న కుమారుడు అంటే పాపాలు ఒప్పుకున్న వాడు మాత్రమే సమీపమైనటువంటి కుమారుడు. ఎడమ వైపు ఉన్నవాడు కాదు, కుడి వైపున ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు ఇది మనకు తగినదే అని. ఎందుకు ఒప్పుకున్నాడంటే మనం దొంగలం,
మనం బందిపోట్లో, మనం హంతకులో, మనం రాజ్యాన్ని నాశనం చేసిన వారం. ఆయనలో ఏ పాపము లేదు అని తెలుసుకున్నాడు కనుక ఆ శివుని ఆయనకి పాపక్షమాపణ పాపక్షమాపణ నీకు తెలియాలంటే అసలు దేవుని నీతి ఏంటో నీకు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నీతి అంటే ఏంటో తెలియాలి. ఆయన యథార్థం అంటే ఏంటో నీకు తెలియాలి. ఇవన్నీ తెలియకుండా అవన్నీ తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకడు ఎడవైపు ఉన్నటువంటి దొంగ కూడా వింటున్నాడు. ఏమని వింటున్నాడంటే యేసయ్య మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన వింటూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటూనే ఉన్నాడు. ఒకడు విన్నాడు, వాడు విన్నాడు. ఇతనేమో ఈ శిక్షకు నేను అర్హుడు అనుకున్నాడు కనుక అతనికి రక్షణ వచ్చింది. అతనేమో తప్పేదో జరిగిపోయింది, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు, కిందకు వచ్చిన తర్వాత చూసుకుందాం అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక శ్రమలలో ఉండగానే, బాధలలో ఉండగానే, మీకు కలిగినటువంటి వేదంలో ఉండగానే మీరు యేసు ప్రభువారు దొరికిన సమయంలో మీరు బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా అవును వినండి. దేవుడు యథార్థవంతుడు. ఎవరికి ఏ కొలత పడితే ఆ కొలత వేస్తారు, కానీ ఎత్తించిన వాళ్ళకి ఎత్తేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎత్తున్న వారికి అందరూ దాన్ని కృప అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అతను ఒక పట్టణానికి రాజు. ఆ రాజు ఏం చేశాడంటే ఒకరోజు అలా వెళ్తున్నప్పుడు తన నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక భూమి మీద అతని కన్ను పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అతని కన్ను పడింది. ఆ భూమి మీద పడినప్పుడు ఆ భూమిలో నాటబడినటువంటి ఒక పొలాన్ని చూశాడు. ఆ పొలం సమృద్ధిగా ఉంది. దేవుని స్తోత్రం. అతని పొలం ఒకటే సమృద్ధిగా ఉంది. అక్కడ ఆ పట్టణము దేవుని క్షేమము లేని పట్టణం. ఆ పట్టణము దేవునికి వ్యతిరేకంగా నడిచిన పట్టణం. దేవుని పిల్లలను హింసించినటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఏ పంటకు లేనటువంటి గిట్టుబాటు వాల్యూ ఈ యొక్క నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఆ పంట పొలానికి, ఆ తోటకే ఎస్పెషల్లీ దానికి ఒక మంచి సుందరమైనటువంటి ద్రాక్ష జలాలు పట్టేదాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎక్కడ ఉందంటే నగరానికి ఆనుకొనే ఉంది, దూరంగా లేదు, నగరానికి ఆనుకొని ఉంది. ఎందుకని? అది నగరానికి శపించబడిన ప్రాంతంలో బయలు దేవతలు ఆరాధిస్తున్నటువంటి ఆ పర్వతం మీద ఆ పట్టణానికి ఆనుకొని ఇది ఎందుకు ఫలిస్తుందంటే, ఆ పొలం ఎందుకు ఫలిస్తుందో తెలుసా? తన పితరులు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నమ్మకంగా సాగు చేసుకుంటూ తన పితరులు దేవుడైన యెహోవాను ఆయన ఆరాధిస్తున్నాడు కనుక ఆ పంట దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఎవరి పంట వాళ్ళది, కానీ ఈ పంట బాగుంది. పడక ఆ పంట పొలం ఆ తోటలోనే పడింది. మనోడు వెళ్ళిపోయాడు. రాజేగా, ఆ పట్టణానికి రాజు వెళ్ళిపోయాడు. త్వరగా వెళ్ళాడు. కిరీటం తీసేశాడు, రాజ్య వస్త్రాలు తీసేశాడు. మామూలుగా ఓదాసాదిగా ఒక సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించుకొని వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? మంచం మీద పడుకొని ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే ఈలోపు భార్య అమాంతంగా వచ్చి, ఏమండి ఏంటి అలా ఉన్నారు మీరు ఎందుకని అలా దుఃఖంతో ఉన్నారు, మీరు ఎందుకని అలా ఏడుస్తున్నారు అంటే మనోడు జరిగిన స్టోరీ అంతా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జరిగిన స్టోరీ మొత్తం చెప్పి, నా నగరంలో, నా పట్టణంలో రాజునైన నా పంటలు పండకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి పంట పొలాలు పండుతున్నాయి. ఆ పంట పొలం, ఆ ద్రాక్ష తోట నాకు కావాలంతే. అప్పుడు అంది, ఒకరి సొమ్ము మనకి ఎందుకు లేండి అన్నదన్నాడు. గట్టి సపోర్ట్ కొట్టండి. దీనికి ఏదో ఉన్నది స్తోత్రం. అలా అనాది మేనేజర్ గారికి అర్థమైంది, అందుకే కొట్టాను. ఆ సొమ్ము మనకెందుకండి అన్నది అంటే మీరు చెప్పండి కొట్టమంటే అనలేదన్నమాట నిజమే, కానీ అసలు అలా మాట్లాడి స్త్రీలే కావాలి. దేవుని స్తోత్రం. వెళ్ళింది. ఏమయ్యా, నువ్వు రాజువా లేకపోతే పనికి మాలోడివా? నువ్వు ఈ పట్టణానికి రాజువా లేకపోతే పనికి మాలోడివా? నువ్వే రాజువు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు పెట్టిన భిక్షతో బతుకుతున్నారు కదా.
నువ్వు తలుచుకుంటే ఆ భూమి ఎంత, దాని కెపాసిటీ ఎంత అని చెప్పేసి మన రాజు గారికి నేను రాజుని గుర్తు చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనిషిని రెచ్చగొట్టాలంటే ముందు రెచ్చగొట్టాలంటే అప్పుడు కూడా క్రూరత్వాన్ని క్రూరంగా మాట్లాడితే రాదు, మెత్తగా మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మెత్తగా మాట్లాడితే కానీ లోపల ఉన్నటువంటి బయటికి రావు. మెత్తగా మాట్లాడాలి. ఎంత మాట్లాడాలంటే అసలు నిజంగా నేను చూస్తుంటే దేవుడు అంటే ఇక మొత్తం వల 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 ఏంటో మొత్తం చెప్పేస్తా ఉంటారు. చెప్పటం తప్పో అడగటం తప్పో కాదు, కానీ ఒక్కొక్కసారి ఏమంటుందంటే ఆధ్యాత్మిక జీవితం మనం ఏం చేస్తామంటే తాకట్టు పెట్టేస్తాం. వల 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 ఏడవడు, వల 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 అసలు ఇంకా ఏముంది, నా పని అయిపోయిందని చెప్పేసేటువంటి పరిస్థితి. కానీ వెంటనే అన్నాడు, వచ్చి గుర్తా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచన చెప్తా ఉంటారు. తప్పు కాదు, వాళ్ళ పొలం మనకెందుకు, ఏదో కళ్ళు పడితే బాగుందని అడిగారు, ఇవ్వలేదు. అతను ఎవరంత మాత్రారా ఈ మార్గం ఏం చెప్తుందో తెలుసా, నువ్వు అర్జెంటుగా స్నానం చేసి బాగా భోజనం చేసి పెరగడం కూర్చోవాలి. అంటే నేను స్నానం చేస్తే పొలం వచ్చేసిద్దా, లేదా నేను భోజనం చేస్తే పొలం వచ్చిద్దా? కాదు, నువ్వు అర్జెంటుగా ముందు స్నానం చేసి భోజనం చేసి నీ మనసులో మాకు కూర్చో, అంతే. మిగతా కథ నేను నడిపిస్తాను. దేవుడి స్తోత్రం కలిగింది అక్క. మిగతా కథ నేను నడిపిస్తాను. వెంటనే ఉన్నటువంటి షాప్రోడికి ఆనుకొని ఉన్నటువంటి ఆ నగరంలో పెద్ద మనుషులకి లేఖ రాసింది. ఏం రాసింది? లేఖ రాసింది. అక్కడ ఉన్నటువంటి సామంతులైన వారికి, అనగా ధనవంతులైన వారికి లేఖ రాసింది. పేదోడికి రాయాలి, ధనవంతులకి రాసింది. పెద్దోడితో డీలింగ్స్ ఉంటాయి, పేదోడితో డీలింగ్స్ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. పేదోడు వెళ్ళిపోయి నాకు ఎమ్మెల్యే తెలుసా నాకు పిచ్చోడు చూసినట్టు చూస్తా ఉంటాడు. అదే నాకు ఎమ్మెల్యే తెలిసి నేను ఫోన్ చేసి ఆయన వస్తానన్నా పిచ్చోడు చూసినట్టు చూస్తాడు. కానీ రాయటం కూడా ఏం రాసిందో తెలుసా, సామంతులైన వారికి లేఖ రాసింది. నాకు చల్లటి గారు వస్తుంటే నిజంగా నిద్ర వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన కృప, దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. వెంటనే తాకీదు రాయించింది. తాకీదు రాసేసి ఆ తాకీదులో ఏమని రాసిందో తెలుసా, మీ దేవుడు ఎవరంటే ఆ దేవుడు యెహోవా అని, ఆయనను మీరు ఆరాధిస్తారని ఎవరైనను 10 ఆజ్ఞలలో దేవుణ్ణి దైవ దూషణ చేస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపాలనేటువంటి ఒక జీవం బాగా తెలిసి ఒక దేవుడికి మహిమ కలుగును గాక. చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని ఆధారం చేసుకొని అందరినీ ఓడించాలనేటువంటి పద్ధతిని ఏమో ఏర్పాటు చేసింది. గొడవకెళ్తే కుదరదు, కన్నుకుంటే కుదరదు. ఒకవేళ సమాజంలో మనం తక్కువ వారిగా కనబడిపోతాం, సమాజంలో మన క్రూరత్వం బయటపడింది, అయితే మనం ఇలా చేద్దాం. తాకీదు రాయించారు, సామంతులైన వారికి లెక్కలు రాశారు. ఆ లెక్కలు చదివేసి వారేమన్నారు తెలుసా, అరే ఎంత అన్యాయం రాడి, ఎంత అన్యాయం చేస్తున్నావు నువ్వు, ఈ అన్యాయాన్ని మేము సహించం అని వాళ్ళల్లా. అంటే ఒక మనిషిని నాశనం చేయడానికి ఉన్న ఊర్లో దుర్మార్గులు పడతారు, పక్క ఊర్లో కూడా దుర్మార్గులు పడతారు. దేవుని మహిమ కలుగును గాక. ఉన్న ఊర్లో దుర్మార్గులు పడతారు, పక్క ఊర్లో కూడా దుర్మార్గులు పడతారు. ఎవరైనా ఒకరిని మట్టి పెట్టాలన్నా నాశనం చేయాలంటే నీతి మంతులతో మాట్లాడరు, అవినీతి మంతులు అబద్ధాలు ఆడే వాటిని చేతులు కలుపుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే జరిగింది అక్కడ, అదే జరిగింది. వారు ఆ లెటర్లో ఏం రాశారు తెలుసా, రాళ్ళు దేవుడైన యెహోవాని ఎవరైనా కానీ దూషిస్తే రాళ్ళు తీసుకొని కొట్టాలి కదా, అతను కూడా అలాగా నుంచోబెట్టి దైవ దూషణ చేశాడని రాళ్ళు తీసుకొని చంపండి అని తాకీదు రాస్తే తప్పు అని చెప్పవలసిన వారు, ఇది అన్యాయం అని చెప్పవలసిన వారు కూడా దుర్మార్గులతో చేతులు కలిపేసి ఒక నీతి మంత్రుల పట్టాన్ని కళ్ళ చూశారు. అది ఒక నీతి మంత్రుని యొక్క రక్తాన్ని కళ్ళ చూశాడు. 2025 సంవత్సరాల క్రిందట నా యేసు ప్రభువారు కూడా ఇలాగే అన్యాయస్తుల చేతికి దొరికి రక్తము కారి గాయాల పాలయ్యి చివరికి మరణావస్థలో ఉండి కూడా సిలువలో ప్రేమించిన ఆ కరుణామయుని యొక్క ప్రేమ మనము కూడా ధరించుకొని భరిస్తూ అనేక మంది వరకు ప్రార్థన చేయవలసిన వారు కూడా దేవునికి మహిమ కలుగును గాక. అందుకని 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. అందుకు అతని భార్య అయిన
ఒకటో రాజుల గ్రంథం 21వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు యెహోవా వాక్కు ఏమండి, జాగ్రత్తగా వినాల్సిన మన వాక్యం అంశమే ఇది. ఎందుకంటే మీకు ఉపస్థాపన చెప్పకపోతే ఈ వాక్యం విలువది. తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగున సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీయుల రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయింది. ఆ తోట పేరు తెలుసా? నాబోతు యొక్క ద్రాక్ష తోట. చెప్పండి, ఏ తోట? నాబోతు యొక్క ద్రాక్ష తోట. ఆ తోట స్వాధీనపరుచుకోవడానికి మనోడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే దానికి ముందే, ఆ వచ్చినానికి ముందే కొన్ని మాటలు మీరు చదవండి. 21వ అధ్యాయం 16వ వచనం. నాబోతు చనిపోయేనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన అది ఇందాకేం చదివాం? తోటలో ఉన్నాడు, ఇప్పుడు తోటకి బయలుదేరాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏ వార్త విని? తోట యజమాని లేడు, చనిపోయాడు. అక్రమముగా అన్యాయంగా తనది కానటువంటి స్థలాన్ని అతను కబ్జా చేయడం వరకు తన భార్యతో కలిసి చేతులు కలిపాడు. తన భార్య యొక్క చేతులు ఎంతవరకు వెళ్ళింది అంటే ఒక నీతిమంతుని చంపేంత వరకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. చంపించింది ఆడదైతే స్వాధీనపరచుకోవడానికి మగవాడిని ఇద్దరు చేతులు, భార్యాభర్తలు కలిసి చేతులు కలిపి ఒక నీతి మంత్రుని యొక్క మరణానికి కారణం. నేను చెబుతున్న మాట కాదు, ఏదో ఈ రోజు నేను ప్రిపేర్ చేసింది కాదు. పైన వారు షోమ్రోను పట్టణం గురించి నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడుగా కొన్ని పుస్తకాలు రాశాను. అందులో ఉన్నటువంటి ఈ భాగం దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదో ఇవాళ రేపు మొదలు రాసింది కాదు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల, అక్రమముగా ఒక మనిషి చనిపోతే ఆ తోట స్వాధీనపరచుకోవడానికి బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు నాకు తిరుగులేదు అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మనకు వచ్చింది, కోర్టులో కేసు గెలిచాం. మన ఎదురు వచ్చిన వాడిని మటాషి చేసేసారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలా, నాబోతుకి ఈ మరణం ఎలా మరణించారో తెలియదు కానీ చనిపోయాడన్న సంగతి మాత్రమే తెలుసు. దేవునికి మహిమ కలుగుగాక. ఇంటికి ఎలా వచ్చిన మొత్తం చదవండి. అతను చనిపోయాడన్న సంగతే తెలుసు. ఎలా చచ్చిపోయాడు అని మాట్లాడు. చనిపోయాడని తెలిసిన తర్వాత ఆదరించడానికి వెళ్ళవలసిన వాడు ఇదే సంగతి తన మనసులో ఉన్నటువంటి గతంలో తన తోట మీద మనసు ఉన్న కనుక అది స్వాధీనపరచుకోవడానికి వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళి ఇక తిరుగులేదు అని నా చేతి పడుతుంది, రేపే ఆ తోటలోకి వెళ్తున్నానని తోటలో అడుగుపెట్టి ఆ తోట మొత్తం చూసి ఇదే కోరుకుంది నేను సాధించాను అని కేకలు వేస్తూ గంతులు వేస్తున్న సమయంలో తిష్బీడైనటువంటి ఏలియాకి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. దేవునికి మహిమ కలుగుగాక. ఏలియాకి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. ఏం చెప్తున్నారో తెలుసు? దేవుడు నీవు వెళ్ళు, అతను ఎక్కడ ఉన్నాడో అక్కడ చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అతను ఒకవేళ నువ్వెక్కడున్నావో దేవుడికి తెలియకపోవచ్చు, నువ్వేం చేస్తున్నావో దేవుడికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, నీ మనసు ఏంటో ఎవరికి తెలియకపోవచ్చు. దేవుని భయాన్ని బట్టి న్యాయం అయిపోతే నిలబడచ్చు, కానీ మనస్సులో ఏముందో దేవుడికి తెలుసు.
మనస్సులో ఏముందో తెలుసు. రే నాబోతు వెళ్ళాడట, నాబోతు తోటకి మన రాజు వెళ్ళాడంటే ఆహా పెట్టి వెళ్ళాడని చెప్తే అక్కడ చెప్పొచ్చు. నువ్వే అంటున్నావుగా నాబోతు పొలవని, ఇదే అని చెప్పొచ్చు. కానీ అతను వెళ్ళిన సంగతి ఎవరికి తెలియకుండా వెళ్ళాడు కనుక అది లీగల్ కాదు, అది ఇల్లీగల్ కనుక వెళ్ళాడు కనుక నాబోతు అడిగి, బాబు ఇక్కడ ఆహాబు ఎవరు కనపడ్డాడంటే, ఆహాబు రాజు ఎక్కడ ఉంటాడయ్యా, అసలు షామ్రోన్లో ఉంటాడు కదా. షామ్రోన్ పట్టణానికి అనుకున్నటువంటి యూదులుగా రాజుగా ఉన్నటువంటి వాడు పరిపాలన చేస్తాడు. యెరోబాము దినాల్లో దేవుని క్షమించాలి, యెహోషువపాతు దినాలలో యూదుల రాజుగా రెండుగా విభాగించబడిన వారు. ఆ పట్టణం పక్కనే వారు నివాసం ఉంటున్నారు. పట్టణం వెళ్ళాడు, తోటలో ఉన్నాడు, ఎవరికి తెలియకపోవచ్చు. అన్యాయంగా తీసుకుంటున్నావన్న సంగతి నా దేవుడికి తెలిసింది. గట్టిగా చెప్పండి. ఈ రోజు ఒకటే ప్రభుని అడిగా, నేనే దైవజనుడు అయితే నాకు న్యాయం చేయమని చెప్పినప్పుడు వెళ్ళు, నీ నోటితో పరిస్థితి నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేశాను నా దేవుడు. అంత గట్టిగా వెళ్ళు. ఒకరోజు ఎలీషా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఎలీషాకి బోడుగుండు. ఏముండు? బోడోడు. చాలా మంది ఇలాంటి పిల్లలందరూ కలిసి బోడోడా బోడోడా అంటారు. ఏమంటున్నారు? అరే ఊరుకుంటారా, బోడే కాదు కానీ అలా ఏడంతా ఆత్మ ధరించుకున్నాడు కనుక తెలుసో తెలియకో గబక్కనే అవమానాన్ని బట్టి సింహములు వచ్చి వీరిని చీల్చులుగా అంటే వెంటనే సింహములు అడవిలో నుంచి వచ్చి వారిని చీల్చి పడేసినటువంటి పవరాన్ని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇదిగో ఏలియా రథం మీద ఆకాశానికి ఆరోహణమైపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయులకు రథము నీవే, రౌతము నీవే అని దేవుడిని మహిమపరిచాడు కనుక ఏలియా ఎలీషా మీద పడింది కనుక అంతకంటే బలమైన ఆత్మలో ఉన్నాడు కనుక, అంతకంటే ఆత్మలో మండుతూ ఉన్నాడు కనుక పవరాలకి తెలుస్తుంది. ఒకవేళ షామ్రోను పట్టణంలో నీ హవా అవ్వచ్చు. షామ్రోను పట్టణంలో నువ్వేం చెప్తా తినొచ్చు, కానీ నువ్వు అడుగు పెట్టింది నాబోతు ద్రాక్ష తోటలు. గట్టిగా నాబోతు ద్రాక్ష తోటలు అడుగు పెట్టావు. నాబోతు యేసు ప్రభువుకి సాదృశ్యమైతే ద్రాక్ష దేవుని యొక్క రక్తానికి సాదృశ్యం. దేవుని అడుగు పెట్టి దగ్గర తెలుసా, నీతి మంతుల యొక్క రక్తం సాక్ష్యం చెప్పే స్థానంలో కూర్చోండి. ఆ నీతి మంతుడు నా ప్రభు యేసు. వెంటనే లోపల ఉన్నాడు, సంతోషపడుతున్నాడు, నాదే 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 అనుకుంటున్నాడు. ఎక్కడ ఉన్నాడో డోర్ నెంబర్తో సహా చెప్పాడు ఆ దేవుడు. గట్టిగా చెప్పట్లో డోర్ నెంబర్తో సహా చెప్పాడు. ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చెప్పాలో కూడా వెళ్ళన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అక్కడ వెళ్ళగానే మన వాడు లేదు, మన ఆహాబ్ ఏంటి అని తెలుసా? ఏమంటాడు తెలుసా? ఏం చేస్తా 10వ అధ్యాయం చదవండి. 17 కానీ కంటిన్యూ చేయండి. 17 దగ్గర 21, 17, 18, 19, 20 చదవండి. నీవు లేచి షమ్రోను పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల రాజైన ఎదుర్కొని వెళ్ళు. అతను నాబోతు యొక్క ద్రాక్ష తోటలోనే ఉన్నాడు. అతను దాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళాడు. అది ఇప్పుడు ఏనండి ఏమేం చెబుతాడా? ఇప్పుడు చెప్తా ఉన్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా దీనిని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతుని చంపితివి కానీ కనుక యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకెను
ఆ స్థలం ఉండే రక్తం నిజముగా కుక్కలోని రక్తములు నిజముగా నాకు చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూసి, ఓ నా పగవాడా, నీ చేతిలో పడ్డానా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అప్పగించిన చాలు. కీడు చేయడానికి ఎవరైనా ప్రభు నమ్ముకోవడానికి సమర్పించుకుంటారు, ఎవరైనా న్యాయం చేయడానికి సమర్పించుకుంటారు. ఇక్కడ నుంచి నేను అబద్ధాలు ఆడను సమర్పించుకుంటాను, ఇక్కడ నుంచి నేను జాగ్రత్త కొట్టాను సమర్పించుకుంటాను, ఇక్కడ నుంచి నేను ఆడితో మాట్లాడను, నేను ఆ రోడ్లోకి వెళ్ళను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, నేను ఆ భోజనం చేయను, లేకపోతే నేను త్రాగను, నేను కార్డ్స్ ఆడను, లేకపోతే నేను పలానా చేయని చెప్పి తీర్మానం తీసుకుని ఒప్పందం చేసుకుంటాను. ఈడంటే మనుషులు నమ్మడానికి తీర్మానం తీసుకున్నాడంట, ఆయనే తీర్మానం తీసుకున్నాడంట, అప్పగించుకున్నాడంట. నా ప్రియమైన చాలా దేవుడు యథార్థవంతుడు కనుక, దేవుడు ఎప్పుడైనా యథార్థవంతుడు యథార్థత కలిగినటువంటి న్యాయం చేస్తాడు. అవినీతి మందులకు నీ మీద లేచిన వారికి వాటి ప్రతిష్ఠే ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఒకసారి ఆ విషయం మా దృష్టి కృంగిపోతా ఉంటాను, సేవకుడిగా నేనే ఒప్పుకుంటాను, కృంగిపోతా ఉంటాను, ఏడుస్తూ ఉంటాను. పరిస్థితులు బట్టి అన్నం పెట్టి కూడా లెక్కలేస్తాను, పట్టలు ఇచ్చిన నీకు పక్కన ఇచ్చని చెప్తున్నాడు. ఏదైనా సహాయం చేస్తే మీరు సహాయం చేసేది చెబుతున్నారు. ఎవరైనా ప్రభు సహాయం చేసి అనుకోవట్లా, నేను ఇద్దరు బతికేస్తున్నాను, చాలా తప్పులు కలిగిస్తున్నాను. అయినా కానీ మేమే ఒక్కొక్కసారి ఆ విజయవాడికి బాధపడాల్సి వస్తుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఉదయకాలం నేను చేస్తున్నాను. శనివారం మీద నేను మాట్లాడానుగా, ఎవరు మాట్లాడారు? అడ్వాన్స్ లో మాట్లాడానుగా, ఈ రోజు వస్తుందని నాకు తెలుసు, నువ్వు నా దగ్గరకు వస్తావని తెలుసు. అడ్వాన్స్ గా నీకు వారం కిందటే ఏం మాట్లాడారు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు దుర్మార్గతతో ఉండడానికి వాళ్ళు సమర్పించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఏది మనకు రక్త కళ్ళారా చూడాలి. దేవుడి మహిమ కలుగుతున్నాడు కనుక నా ప్రియమైన పెద్దలు కదా, తను చేసిన పనిని బట్టి, తన భార్య చేసిన పనిని బట్టి తన సంతతి వారైనటువంటి 70 మంది కుమారులు ఒక్కరోజే చచ్చిపోయారు. ఒక్కరోజు మిగిలి పారిపోయిన వారిని వెతికి గొర్రె పొడిచి కత్తిరించి పుట్టడెక్కర తీసుకొచ్చి తలలు నరికి ఒకసారి అనిపిస్తా వస్తుంది, సేవకుని కనుగుడ్డు ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టినట్టే వాక్యం ఉంటే అప్పుడే ప్రతిష్ఠించండి. కానీ వాక్యాలు చెప్తున్నది ఇది నిజం అని దేవుడిస్తూ అవమానటువంటి వాక్యం చెప్పట్లా, రోషం కలిగేది. దేవుడిస్తూ ప్రభువుని అడిగా, ప్రభువా ఎందుకని మా జీవితంలో అనుమతించబడుతుంది? ఎందుకని అబద్ధాలు ప్రచారం జరుగుతూ ఉన్నాం? ఎందుకని మా జీవితంలో ఇంత కన్నీరు ఉంది? ఎందుకని మేము నలిగి పడుతున్నాం? ఎందుకని మేము ఒంటరిగా బ్రతకవలసి వస్తుంది అంటే ప్రభు అంటున్నాడు, తగిన కాలం సమయం ఉన్నది, నువ్వు చూస్తూ ఉండగానే బట్టి నీరు కూలిపోతారు. చూస్తూ ఉండగానే 6 లక్షల మంది కాల్పలం చూస్తూ ఉండగానే వారు దాటి వెళ్ళిన తర్వాత వారు దాటమంటున్నారు, కానీ నడిమధ్యలో నీకు మునిగిపోయారు. దేవుడు ఏం పేరు? ఆయన పేరు యథార్థం, న్యాయపరమైన. ఈరోజు నేను ప్రభువుని అడిగినట్టు, ప్రభువా నాకేమవుతాయా? నేనే దైవజనుడినైతే నా జీవితంలో న్యాయం చేయండి. నా పిల్లలు ఇదిగో ప్రభు, మా సంఘమంతా నిజముగా నీ రక్తంలో కట్టబడే సంఘం అయితే మాకు న్యాయం చేయండి. మాకేమో న్యాయమే. ఎందుకు న్యాయం కావాలని ప్రభు అడిగితే నా మనసులో ఉన్న మాట ఏంటి తెలుసా? ఎందుకే మాకు న్యాయం కావాలి? కుమిలిపోతున్నాం, గుండెలు బద్దలైపోతున్నాయి,
వాడు ప్రజలైనట్టుగా ఉంది మా జీవితం. ఏ తప్పకు పడితే ఆ తప్పుకి వెళ్ళిపోతుంది, ఏ మాటకు పడితే ఆ మాటకు తేలిపోతున్నాం, ఏ మాటకు పడితే ఆ మాటకు మేము దుఃఖించాల్సిన. ఇందుకే మాకు న్యాయం చేయాలి, ఇందుకే మాకు న్యాయం చేయాలి. కనుక సేవ అంటే అంత ఈజీ కాదు. జాగ్రత్త వినాలి పిల్లలు. సేవ అంటే అంత ఈజీ కాదు. సేవ అంటే సాగు బతకడానికి వస్తే బ్రతిలాట, బ్రతకడానికి వస్తే నీ ఇంటికి వచ్చి 10 సార్లు పిలవాలి. బ్రతకడానికి రాలేదు. దేవుడి శక్తి ప్రపంచాన్ని చూపించడానికి లేదు. బ్రతకడానికి వస్తే నేను భయపడాలి. ఎందుకంటే నీతో నాకు డబ్బులతోనో దేవుడు పరంగా. ఎస్, ఈరోజు కూడా గర్వంగా చెప్తాను, మీతో నాకు ఎంత వైపు చేస్తా. దేవుడు నాకు అప్పగించిన ఈ గొర్రెలకి సరైన ఆహారం పెట్టిన మిమ్మల్ని నియంతగా పాలించడానికి రాలేదు, ప్రేమతో స్వహృదయంతో మిమ్మల్ని అందరినీ పాలించడానికి. సేవ అంటే ఆశ కాదు. నీతిమంతులు సైతం కరువైపోయారు, నీతిమంతులు సైతం మారిపోయి వెళ్ళిపోయారు. ఎలీషా కాలం వచ్చింది. ఏలి అంటున్నాడు, ఎక్కడైతే నాబోతు యొక్క కుక్కల రక్తం కుక్కల నాకిదియో ఆ చోటే నీ రక్తాన్ని నీ భార్య రక్తాన్ని కుక్కలు లాగుతాయి. ఏరియా చనిపోవచ్చు. ఏరియా కాలంలో కుమారుడు మొత్తం బాగుందిలే, ఏం పర్వాలేదు, మన హవా నడుస్తుందిలే, ఎవరేమంటాడు మనల్ని అనుకోవచ్చు. నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? మా బంధువులు బట్టి డబ్బులు బట్టి నాకున్న ధైర్యం వాక్యాన్ని బట్టి, దేవుడి శ్రీమంతులు వాక్యాన్ని బట్టి నాకు ధైర్యం. కనుక యథార్థవంతుడు ఎవరో దేవుడు యథార్థవంతుడు కనుక ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ శ్రమలు అనుభవిస్తున్నావు, ఏ బాధను అనుభవిస్తున్నావు? అన్నం తిన్నవాడే నీ ఇంటికి కుప్పడిగా ఉంటే, స్నేహితుడే నిన్ను మోసం చేస్తుంటే, మనసులో అది పెట్టుకొని కుమిలిపోతున్నా, చెప్పుకోలేని పరిస్థితిలో ఒంటరిగా నువ్వు అనుభవిస్తున్న బాధ దేవుడికి తెలుసు. అన్నీ తెలుసు దేవుడికి. నువ్వు ఏ పరిస్థితి అనుభవిస్తావు. చాలా బాధ వేస్తుంది. ఒక కుటుంబాన్ని చూశాను, పేరు చెప్పండి. ఒక చిన్న ప్రాబ్లం, నెల రోజులు అడిగి సిడిపెట్టి ఇడిగి సడిపెట్టి, అడిగి సిడిపెట్టి ఇడిగి సడిపెట్టి, సిడి కుటుంబాన్ని నడుపుకోవడం కోసం నెల రోజులు మనశ్శాంతి నాకు ఇబ్బంది పడే కుటుంబం నిన్నటి కాలం గుర్తు తీసుకున్నారు వాళ్ళు. ఒక వ్యక్తి మాట తప్పితే, ఒక వ్యక్తి చేతులు ముడుచుకుంటే ఆ కుటుంబం నెల రోజులు ఇది తీసి ఎక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడ పెట్టి, ఎలాగైనా ఈ నెల గడిస్తే చాలు దేవుడా అని కాలం భయపడ్డాడు. నాకు తెలుసు. జాగ్రత్త, మోసం దేవుడు మనిషి ఏమి విత్తునో అనే కోసం. కనుక నా ప్రియమైనటువంటి దేవుడు, నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోవాలని ఎవరైనా వస్తే అక్కడికి ప్రవక్తలు వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎవరైనా నాబోతు ద్రాక్ష తోటని అన్యాయంగా తీసుకోవాలని వస్తే అక్కడ మరో ఎలీషా వెళుతారు, అక్కడ ఏరియా చేస్తారు. కనుక జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒక నీతిమంతుడే అన్యాయంగా చనిపోయిన తర్వాత నువ్వెంత నేనంతా ఇక సేవ అంటే మామూలు విషయం కాదు. జాగ్రత్తగా వినాలి. సేవ అంటే సాగుతున్న పోరాటం. ఏడుపు వస్తుంది, గుండెల బండలు అయిపోతున్నా సరే నిబ్బరం కలిగిందే ముందు పెట్టాలి. గట్టిగా చప్పట్టుకుంటా. అబద్ధపు సాక్ష్యాలు పుట్టించిన నిజంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవాలి. దేవుని మహిమ కలుగుతుంది అట్లా. సేవకుడిగా నా సాక్ష్యం చాలా గొప్పగా ఉండాలని ప్రతి క్షణం నేను మాదిరిగా ఎందుకుంటున్నానంటే, నేను సచ్చినా అక్కడ నా ఫోటో ఉంటే అందులో సేవ అధికారాన్ని చూపించాలని ప్రయాసపడుతుంది.
సత్య ఆ ఫోటో చూసి మమ్మీ ఎవరికొనంటే అదిగో ఈ మహా సంగ్రామాన్ని ఈ మహా జనాంగాన్ని కొరకు ప్రార్థన చేసి అనుభవించకుండా చనిపోయారే అతని ఇతని వల్ల ఈ సంఘం గొప్పగా మార్చబడిందని ఆ ఫోటో చూసి చెప్పాలి దేవుడు. నా పగవాడా అని కేకలేస్తున్నాడు. తప్పు చేసి పగవాడాన్ని ఎందుకు? దైవ సేవకు పగోడు ఇచ్చేయాడు. నీవు నీతి తప్పావు కనుక స్తోత్రం చెప్పు. నువ్వు నీతి తప్పావు కనుక, నువ్వు అబద్ధపడుతున్నావు కనుక, నీవు హత్య చేస్తున్నావు కనుక, నీవు పొరుగు వారిని అన్యాయంగా అక్రమంగా నువ్వు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నావు కనుక దైవ సేవకుడు మాట్లాడిన మాట అతనికి పగవాడిగా అనిపించింది. అప్పుడు నాకు స్వీట్. అప్పుడు అసలు నువ్వు మాట్లాడుతుంటే దేవుడు నాకు తూర్పు నుంచి ఉదయిస్తాడంట. అది వరకు ఒకటి ఉండేది. ఈ ఉషా కిరణాలు అబ్బాయి పాట తూర్పునే ఉదయిస్తున్నాడు యేసు ప్రభు. తూర్పునే. మరి ఇప్పుడు పగవాడు ఎందుకు అయ్యాడు? నేను శపించాడనా? కరెక్ట్గా నిలబడమన్నాడనా? అలా మాట్లాడుతున్నాడనా? అలా ఉంటానికి వీలేమన్నాడనా? పాపానికి దూరంగా పరిగెత్తాడనా? 4 గోడలకి నాకు నా దేవుడికి తెలుసు. ఏసేపు అన్ని ఒట్టుకుంటా ఏ సాంగాన్ని ఏసేపు అంగి పట్టుకుంటే వెంకటేశ్వర గారు ఏసేపు అంగి పట్టుకుంటారు ఆయన వరప తీరా నీ మొహం నీ జీవితంలో మేకప్ వేసుకోకపోతే నువ్వు సరిగ్గా నిలబడకపోతే నీ మొహం ఎవరు చూడటం. మేకప్ వేసుకోకపోతే డిజైన్ చేయకపోతే మనం ఎవరు చూడ మాట్లాడుతూ ఇలా తీయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కనపడాలిగా అంటే గోరి తాకట్టాలి. దాన్ని అసలు ఏడు దాచిపెట్టుకోండి. ఇష్టం నీ టైం వచ్చింది నాకు. మన ఈ మధ్యనే కృపాకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కృపాకర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆడ ఎదురు కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్నాడు హలో యంగ్ బాయ్ అన్నాడు. హలో యంగ్ బాయ్ అన్నాడు. నేను యంగ్ బాయ్ అయితే పైన ఏమవుతారు ఆయన సరిగ్గా చూడండి నిర్మిస్తాను. అప్పుడు కృపాకర్ గారు అంటున్నారు మనం చెప్పకూడదండి, ఎదుటి వారు చెప్పాలి. దేవుడి కోసం సమస్తాన్ని త్యాగం చేసుకుని అలాగే ఉంటాడు అన్నా గట్టిగా చదువుకుంటాను. నేను అతిశయిస్తున్నాను. నాకు అతిశయం ఉండే తెలుసా? నా ప్రభువుని అతిశయం. సరిగ్గా డిజైన్ చేయబోతే మొహం చూసి ఉండేది కానీ ఒక అన్ని చేసుకుని ప్రపంచం మొత్తం గుర్తులో దిక్కున్న ఏ విషయం గొప్పడు నాకైతే చక్క గొడుగు నేనెందుకు గుండు కొట్టించుకున్నానంటే, నేనెందుకు సూట్ వేసుకున్నానంటే, ఇవన్నీ వద్దు. నువ్వు ఎందుకు వేసుకున్నా మాకు చెప్పొద్దు. నువ్వు చెప్పాల్సిందే చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు చెప్పాల్సిందేదో చెప్పు. అంతేగాని నిన్ను మేము చూస్తున్నామని నీకెందుకు అనుమానం వచ్చింది అంటే ఆల్రెడీ నీకు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ముందుగా చెప్పడం. దేవుడు స్తోత్రం కలుగురు కాక. పగవాడయ్యాడు. మిత్రుడు కాస్త ఏమయ్యాడు? పగోడయ్యాడు. ఎందుకు పగోడయ్యాడు తెలుసా? నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేసేదంత తప్పు అన్నాడు కనుక పగవాడయ్యాడు. మేలు కోరి పగవాడంట లెక్కలేదని అని ముద్దు పెడతాడంట. పగవాడంట లెక్కలేనన్ని ముద్దు ఆపలే. తర్వాత ఇంకా ముద్దు పెడుతుంటే ఆపు అంటే వరే నీ మొహం తగలబడా. ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టాడు వెళ్ళిపోయాడు. వాడికి శకాలు పుట్టి కుక్కరా ముద్దు పెడుతుంది. కుక్క ముద్దులు పగవాడంట లెక్కలేనని ముద్దులు అని పడుతుంటే అది కళ్ళు మూసుకొని ఆపు అనేసరికి ఆడి పెట్టి ఎంతసేపు గాలి పడతావు అనేది ఆడిపోయాడు. ఈరోజు కుక్క వచ్చింది అక్కడికి. అది పడుతుంటే ఆపు అంటే కళ్ళు తీసేసరికి ఎవరు అన్నాడు రే చిక్కు లేదు పొమ్మ ముద్దు పెడతాడు అక్కడ నాకించుకుంటున్నాను.
దేవుని స్తోత్రం. దేవుని సజీవుడు న్యాయం చేస్తాడు. పండరాయి గారి నీతిలో, వెంకటేశ్వర గారి నీతిలో న్యాయం దేవుడు చేస్తాడు. మనిషిని బట్టి, ముఖస్థితిని బట్టి చెప్పే వాక్యం కాదు. ఇక్కడ నిలబడాలంటే ఈ ద్రాక్ష తోట యజమాని ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పా. అన్యాయకులు, అక్రమార్కులు, స్వాధీనపరుచుకునేవారు, దుర్మార్గులు ఈ నాబోతు యొక్క ద్రాక్ష తోటలో నిలబడలేరు. ఎందుకో తెలుసా? అక్రమార్కులు దొరకబడ్డారు. సొంతంగా ఉన్న ఇంటిలో సత్యంగా ఉండొచ్చు, కానీ నీవు స్వాధీనపరుచుకున్న ఇంటిలో, నీవు అక్రమంగా ఉన్న ఇంటిలో, నువ్వు అక్రమంతో సంపాదించిన ఇంటిలో, నువ్వు అక్రమం చేస్తున్నటువంటి ఈ ఇంటిలో నువ్వు ఎక్కువ కాలం ఉండవు. పాతావు భూమికి వేసుకోవడం చెప్ప. నీ కోసం భూమి ఎదురు చూస్తా నోరు తెచ్చుకో. చాలా మంది అంటారు భూమికి నోరు ఉందా అంటారు. భూమికి నోరు అంటే సమాధి. దేవుడు ఇస్తుంది కదా. సమాధుల మీద చెట్లు పెరిగి ఒకటి సమాధుల మీద చెట్లు పెరుగుతుంది. ఈ బాయికి మన సమాధులు మనం తెచ్చి కానీ మనం బతుకున్నామంటే మన పనులు మనం చెప్పు. మన నీతినే మనం అనుసరిస్తున్నాం. మన యథార్థత దేవుడికి ఈ యథార్థతనే మనం అనుసరిస్తున్నాం కనుక ఇక బతుకున్నాం. ఈ నాలుగు పనులో శ్రేష్టమైన ద్రాక్ష ఇక్కడ ఉంది. ఈ నాలుగు పనులో శ్రేష్టమైన ద్రాక్ష ఈ నాబోతు పర్వలో నీకు సంబంధించినటువంటి శుభ్రమైన సంభారంతో నింపబడిన పాత్రలు ఇక్కడ. అయితే ఈ నాబోతు పర్వలో నువ్వు అడుగు పెట్టావు కనుక ఈ నాబోతు పొలము ప్రార్థనతో సంపాదిస్తున్నావా ఈరోజు? ఈ నాబోతు పర్వలో అక్రమంగా చూడబడ్డావా ఈరోజు చెప్పాలి. అర్థమైన వాడి ఈ నాబోతు పొలం అనగా ఈ రెండో ద్రాక్ష రసం అనేటువంటి ఈ శ్రేష్టమైన ద్రాక్ష రసంలో నీవు నీ స్వార్థంతో ఇక్కడికి వచ్చావా? వేరొకరి స్వార్థంలో కాబట్టి ఇక్కడికి వచ్చావా? కనుక ఈరోజు ఒక పరిశ్రమ చేసుకోవాలి. దేవుడు ఎలా ఈ రోజు నువ్వు చేయి వేస్తున్నావా? వరులు పెట్టింది ఎక్కడికో తెలుసా? నాబోతు అనగా నా యేసు అందులో ఉన్నటువంటి పిండబడి, రూపబడి, తొక్కబడిన ద్రాక్షల తోటలకు అడుగు పెట్టావు. ఈ రోజు ఈ నాబోతు తోటలోకి నువ్వు అడుగు పెట్టి ఇది నా తోట, ఇది నా మొత్తం అని చెప్పగలిగే స్థాయి మాట్లాడాలి. దేవుడు ఎవరో ఈ రోజు ఈ ద్రాక్షరసం తాగిన వెంటనే ఎప్పటికిప్పుడే ఈ నెలలో మాట్లాడిన మాటలు కానీ, ఈ నెలలో చేసిన పనులు కానీ, ఈ నెలలో నేను చూసినటువంటి చూపులు కానీ అసభ్యకరమైన ఎన్నడూ చూడగాని నువ్వు దాని పాత్రలో చెయ్యి వేస్తే ఈ నెలలో ఈ పరిస్థితులు మారబోతున్నాయి. నువ్వు ఒంటరివి కాదు, నీవు ఒంటరివి కాదు, నీవు 1000 మందిగా నిలబడతావు. ఈరోజు ఈ నాబోతు తోటలో కూర్చొని ఈ తోట ఎలాంటి తోటో తెలుసా? కపాలమైనటువంటి స్థలం. మన వాళ్ళు భూమి మొరబెడుతుంది. నాదా నాదా నీ ఎంతకాలము మమ్మను తీర్పు తీర్చక ఉందని మొరపెడుతుంది నీతిమంతుల యొక్క రక్తం. నీతిమంతుల రక్తం, నా నీతిమంతులని యేసయ్య రక్తం త్యాగాలేస్తుంది. కీకారణ్యమని సిలువ ఒంటరిగా మోసుకుంటూ వెళ్తున్నాడు. రక్తం ఏరులై పారుతుంది. చాలా మంది అయ్యారు, ప్రభువా నీ ఎక్కడికి వెళ్తున్నావంటే ఇదిగో నేను రక్తము కాల్చేంతగా మరణవంతగా నేను ప్రేమించిన కొరకు భూమిలో అడుగు పెడుతున్నాను. ఆ భూమి పేరేంటో తెలుసా? పాప వినాశనముతో వెలకట్టి వెలయించి మరలా భూమి పంటానికి వెళ్ళాడు నా దేవుడు. దేవుడిస్తూ మీ యొక్క స్వాస్థ్యం అనేటువంటి భూమిని దొంగిలించేవాడు సాధారణ అయితే ఆయన రక్తాన్ని ఇచ్చి వారి చేతులు పెట్టి మీ భూములైనా ఈ పర్వకాలు మరలా సంపాదించేసుకోవద్దా? మీకోసం పని చేసిన పని చెప్పిన 24/7 నా యేసు నీ కుటుంబాన్ని ప్రార్థన చేస్తానే ఉంటాడు. స్తోత్రం చెప్పు. అందుకే నువ్వు దేశంలో క్షేమం ఉంది.
అందుకే దేశం వచ్చాను. ఒక చెట్టు తప్ప 70 మంది కుమారులు శాశ్వత 70 మంది ఈ రోజు కనిపించుకుంటున్నారు. ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఆహాబు ఏ యెజెబెలైతే, ఏ ఆహాబు అయితే నీతిమంతుడైన నాబాతు యొక్క పొలములో కోసం అతను చంపాడు. నీ యొక్క రక్తాన్ని నీ భార్య రక్తం కుక్కలాంటి చెట్టుగా నాకు లేకపోవచ్చు, కానీ తర్వాత వచ్చిన దైవశక్తి యొక్క సమక్షంలో వారు రసించుకోవడం ప్రారంభించారు. అలాగే నీవు కూడా ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకొని ఒక మంచి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటుంటారు. మంచి బుద్ధి కలిగిన వారిని మనం కానీ దేవుని యొక్క పాత్రలో చెయ్యి వేస్తే ఈరోజు దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీ కోసం పెట్టాడు. ఉన్నతమైన ప్రణాళిక పెట్టాడు. ఈరోజు నాకు ఉన్నతమైన ప్రణాళిక నాకు కావాలి, ఉన్నతమైన స్థితి నాకు కావాలి. ఈరోజు ఇక నుంచి ఈ పాత్రలో నేను ఉంది, నా భూమిలో నేను ఉన్నాను, నా పరలోక పట్టణం సంపాదించుకోవడానికి వచ్చాను, ఇది నా భూమి, ఇది నా హక్కు అంటున్న వారు ఎవరైనా సరే వీటిలో చెయ్యి వేస్తే రాబోయే దినాలలో నువ్వు నేను ఇక్కడ లేకపోయినా మన తర్వాతి తరం మనం చూపించిన ప్రభు దగ్గర నమ్మకాన్ని బట్టి ఈ రోజు తీసుకున్న తీర్మానాన్ని బట్టి రాబోయే పిల్లల ఆశీర్వదించి ప్రభు మంచి తీర్మానం తీసుకోవాలి. మంచి తీర్మానం తీసుకోవాలి. కనుక దేవుని పిల్లలు అది చెప్పేసాను. కనుక నా పిల్లలు ఈరోజు క్షమించాలి. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుంటారు. మీరు ఆశామాషం బలలో చేయడానికి ప్రిపేర్ వచ్చారా లేకపోతే నిజంగా వచ్చారా చెప్పండి. ఎలా వచ్చారు? మంచి మంచి మనసు కలిగి వచ్చా అన్నవారు మీ హృదయపూర్వకంగా అందరూ మోకరించండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. మంచి హృదయంతో మేము వచ్చామన్నవారు మోకరించారు. ఖర్చు పెట్టాం. మోకరించాలి. బాబు నాగబాబు రే వచ్చి మాకు ఎలా దొరికి మోకరించాలి. 2 కళ్ళు పైకెత్తాలి. బయట 2 చేతులు పైకెత్తాలి. కళ్ళు పోసుకో. ఒక మంచి తీర్మానం తీసుకో. ఒక మంచి తీర్మానం. పగవాడు అయ్యాడా యేసు ప్రభువు? నీకు మిత్రుడిగా ఉన్నాడు. ఇంతవరకు నీ జీవితంలో నిజంగా ఒప్పుకోవాలి. దేవుడు నీకు పగవాడిగా ఉన్నాడా లేదా? దేవుడు నీకు పగవాడిగా ఉన్నాడా లేదా నీకు మంచి స్నేహితుడిగా ఉన్నాడా? ఈరోజు ప్రపంచం అంతా అనేక మంది స్నేహితులందరూ కలిసి ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు. ఈరోజు పగవాడిగా ఉన్నాడా దేవుడు? పగవాడిగా ఉన్నాడా? స్నేహితుడిగా ఉన్నాడా? ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. మంచి తీర్మానం తీసుకోవాలి. పగవాడిగా ఉన్నాడా దేవుడు? ఆహాబ్ అంటున్నాడు
నా భగవానా నీ చేతిలో పడ్డానా నేను, నీ చేతిలో నేను పడ్డానా, నీ చేతిలో పడ్డాను. కళ్ళు మూసుకోవాలి. ఈరోజు నువ్వు ఎవరి చేతిలో పడ్డావు? మంచి హృదయంతో దేవుడి చేతిలో పడ్డావా? మంచి దైవికమైనటువంటి హృదయంతో, పరిశుద్ధాత్మ అనుభవంతో, పరిశుద్ధతో కూడినటువంటి అనుభవంతో నాబోతు తోటలో ఉన్నావా? అక్రమంగా దొరబడ్డావా? అక్రమంగా దొరబడ్డావా? సక్రమమైన మార్గంలోనే నాబోతు ద్రాక్ష తోటలో నీవు ఉన్నావా? దేవుడు నాబోతు ద్రాక్ష తోటలో, నీవు ఆ తోటలో ఉన్నప్పుడు దేవుడు అనాలి, నీవు యథార్థవంతుడివే, నీవు నీతిమంతుడివే అని చెప్పుకోవాలి. కానీ ఆహాబుడు అంటున్నాడు, ఏ స్థలమంలో అయితే అన్యాయానికి, అక్రమానికి, దుర్మార్గతకి నువ్వు తెరదీశావా ఆ స్థలంలోనే నీ కొరకు చూస్తావు. పట్టబడబోతున్నారు, సమాజంలో ఒంటరిగా పోతున్నారు, సమాజంలో తల ఇచ్చుకోలేక ఒంటరిగా ఉండి ఇంకా ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకునేటువంటి దినాలు కూడా రాబోతాం. బైబిల్ గ్రంథంలో నమ్మో దేవుని యొక్క కడు దృష్టిలో పోయితే భయంకరం. మంచి తీర్మానంతో, అందుకే బైబిల్ దేవుడు యథార్థవంతుడు, యెహోవా యథార్థవంతుడు, యథార్థవంతుడు. మంచి తీర్మానం, మంచి తీర్మానం, మంచి తీర్మానం. ఇక్కడ నువ్వు మౌనంగా ఉండేటువంటి సమయం కాదు, ఇది మౌనంగా ఉండే సమయం కాదు, మౌనంగా ఉండే సమయం అసలే కాదు, మౌనంగా ఉండే సమయం కాదు. మౌనంగా ఉండే సమయం కాదు. ప్రార్థన చేయండి. వెనక జరగండి. దాని వెనక లాగండి, అది ఇక ద్రాక్ష తోట, అది ఒక యథార్థవంతుని ద్రాక్ష తోట, అది ఒక నీతిమంతుని ద్రాక్ష తోట, అది తన పిల్లలు ఇచ్చిన స్వాస్థ్యం. ఈరోజు దేవుడే మనకు ఒక యథార్థవంతుడు. ఆయన 2025 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని వెలుగా పెట్టాడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన హృదయం ప్రభువా, నా ప్రాణంలో ఉన్న ప్రతి అవయవాన్ని, అయా నా శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నా తండ్రి, అయా నేను బుద్ధి చెప్పకుంటూ, అయా నీతిగా యథార్థముగా నా తండ్రి నీ సన్నిధిలో నేను నివసిస్తానయ్యా. అయా నీ బలిపీఠం నేను నివసిస్తానయ్యా. అయా నీ లోకంలో నాకు ఏది వద్దయ్యా, నీవు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. అయ్యా నశించిపోతున్న మమ్మలను రక్షించావయ్యా, క్రీస్తుగానే బండ మీద మాడుగులను స్థిరపరిచావయ్యా. నేను స్తుతించకుండా మేము ఉండలేమయ్యా. అయా నేను మహిమపరచకుండా మేము ఉండలేము నా తండ్రి. అని యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రభువా, అయా నీవు చేసిన మేళ్లను బట్టి వందనాలు ప్రభువా. నన్ను జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువా, అయా ఈ యొక్క నెలలో నన్ను బలలో చేయవేయడానికి అవకాశం ఇచ్చావు. నన్ను నమ్మి నా కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభువా, ఈ సన్నిధిలో నా తండ్రి ఈ యొక్క రక్తంలో శరీరంలో పాలు పంచుకోవడానికి ప్రభువా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. యథార్థవంతుడు అయ్యా, మేము యథార్థంగా తండ్రి అయా జీవించే కృపణ ఇచ్చేది, కృపణ ఇచ్చేది, కృపణ ఇచ్చేది అయ్యా, కృపణ ఇచ్చేది ప్రభువా. అయ్యా నా తండ్రి మా పాపాలను క్షమించగలిగిన దేవుడు నీవయ్యా.
నీకు తప్ప మాకు వేరొక దేవుడు లేడు కనుక ప్రభు నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాను. నీ సన్నిధిలోని తండ్రి నేను ఆశ్రయిస్తుండగా ఉన్న దాటి వెళ్ళాయి వాక్యం హృదయంలో అందరినీ స్థిరపరిచి అయ్యా నేను మహిమపరిచే వారికి వచ్చేయమని యేసుక్రీస్తు ఉన్నత నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిలువలో నాకై కాచి